ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొరమీను చేపల పులుసు ఎలా తయారు చేయాలో మరి ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తీసుకున్నా, మీరు ఎండు కొబ్బరి అన్నా తీసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, ఒక 10 దాకా జీడిపప్పు, ఒక టమాటా, 2 ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా లాగా తయారు చేస్తున్నాను. మిక్సీ పట్టాక ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టాలి. మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టాలి. నేను చూపించిన విధంగా తయారు చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. పులుసు చిక్కగా వస్తుంది, పల్చగా కాకుండా చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం మసాలా రెడీ అయిపోయింది. నూనె ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె ఎక్కువనే తీసుకోవాలి. ఒక 2 చెక్క, 1 అరటి పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అవి వేగాక నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఉండాలి. ఇలా నేను చూపించిన విధంగా కలపండి. ఏంటంటే ఇట్లా తాలింపులో వేసుకుంటే పచ్చి వాసన పోతుందని నేను ఇలా వేసుకున్నాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఇక చూడండి, రెడీ అయిపోయింది. తర్వాత మనం పట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎంత కలుపుతూ ఉంటే ఇదైతే చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అయితేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ కొరమీను చేపల పులుసు అంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం మంట మీదనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మనకు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మంచి వాసన వస్తుంది. తర్వాత మనం కొరమీను చేప ముక్కలకి మసాలా ఎలా పట్టాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలావే వేస్తాను. బయట నుంచి ఏ మసాలా తీసుకురాను. ఇలా కట్ చేపించాము ముక్కల్ని. శుభ్రంగా కడుక్కొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అది జిగురు ఉంటుంది కదా, జిగురు పోయేంత వరకు కడగాలి. అప్పుడైతేనే చాలా టేస్ట్గా వస్తుంది. నీసు వాసన లేకుండా వస్తుంది కర్రీ. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇది ఇంట్లోనే తయారు చేస్తానండి. కారం పొడి కూడా ఇంట్లోదే. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచో నేను తెచ్చుకుంటా. వాళ్ళు పట్టించి ఇస్తారు, తెచ్చుకుంటా. తర్వాత పసుపు కూడా 1 టీ స్పూను. మనం కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. మరి ఇందాక తాలింపులో పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం పేస్ట్, ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మెంతి వేసుకోవాలి కొద్దిగా. ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేంత వరకు కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలిపి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేయాలి. కలుపుకున్నాక ఇలా వచ్చింది. ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించిన విధంగా తయారు చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఒక్కసారి చేస్తే ఇంకా ఇలానే చేయాలనిపిస్తుంది. ఏ కర్రీస్ అయినా ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ముక్కలకి మసాలా పెట్టాం కదా, అది మనం కూరలో ఇలా కలుపుకోవాలి. ముక్కలు ఇరగకుండా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
కొన్ని చింతపండు తీసుకున్నాను. కొన్ని నేను వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టిన, తొందరగా నానిపోతుందని నేను వేడి నీళ్ళలో నానబెట్టిన. మీరు కూడా అలా నానబెట్టి రసం తీసుకోవచ్చు. మనం పులుపు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు చింతపండు. ఎక్కువ పులుపు అయినా కానీ తినలేం కదా, మీడియంలా పులుపు ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముక్కలు విరగకుండా చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సగం ఉడికింది, మధ్యలో చూపిస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి ముక్కలు విరగకుండా. మనం చికెన్ కర్రీ కలిపినట్టు కలుపుకోవద్దు, అలా అయితే ముక్కలు విరిగిపోతాయి. చిన్నగా కలుపుకోవాలి. తర్వాత కర్రీ అయిపోయినట్టే. చూడండి, పులుసు అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. చిక్కగా వచ్చింది, చూడొచ్చు మీరు వీడియోలో. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.